అందరికీ పేజీలాడమ్మ. మరి నా పేరైతే నయోమి. నేనైతే దుబాయ్ సంఘంలో సజ్జరాలు. నేను మరి 24 సంవత్సరాలు ప్రభు మమ్మల్ని సంఘంలో నన్ను, నా కుమారుల్ని, నా కోడల్ని, నా మనవల్ని మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి మరి ఈ సంఘంలో 25 యానివర్సరీ జరుపుకోవటానికి దేవుడు కృప చూపించారు. మహోన్నతుడైన దేవాదేవుడికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే సమయం ఇచ్చినట్టు పాస్టర్ తిమోతి గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. మరి అనీస్ పౌల్ గారికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గాస్పల్ గ్రేస్ మినిస్టర్లో మరి దేవుడు మమ్మల్ని మరి ఎన్ని సంవత్సరాలు మరి ఆయన కృపలో మమ్మల్ని కాపాడి ఎంతగానో మమ్మల్ని బలపరిచిన దేవాదేవుడికి మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నేను ఒక్కరిదాన్నే వచ్చాను దుబాయ్ దేశము. ఫస్ట్లోను నా కుమారులు 3 చిన్నవాళ్ళు, బిడ్డలను చదివించుకోవాలని కష్టాల్లో వచ్చాను. వచ్చిన 4 సంవత్సరాల దాకా నాకు సచ్చి తెలీదు. కష్టపడి పని చేసుకునే దాన్ని. ఒక రోజు అయితే మేము మరి నా కుమారుని రప్పించుకున్నాను. నా రెండో పెద్ద కుమారుడు మధుప్రసాద్. అయితే నా బిడ్డ ఉద్యోగం విషయంలో మేము ఇలాగా మరి ఒక షాపింగ్లోకి వెళ్ళి బట్టలు అయ్యి తీసుకుంటున్నాము. తీసుకునేటప్పుడు మరి పాస్టర్ తిమోతి గారు మాకు కనిపించారు. ఆ రోజుని కనిపించి మరి మీరు ఆయన అడిగారు, తెలుగు వాళ్ళు అమ్మ అని అడిగారు. అడిగితే మేము అన్నాము తెలుగే అండి అన్నాము. మరి ఏ చర్చికి వెళ్తారమ్మా? ఇక్కడ చర్చ్ ఉన్నది జుమేరాలోను. అప్పుడు ఇరానీ కౌన్సిల్ ఇంటికాడ ఉండేదండి చర్చి, జీజాం చర్చి. అయితే మమ్మల్ని వచ్చారు, మీ రూమ్ ఎక్కడంటే రూమ్ తీసుకెళ్ళామండి. మా అబ్బాయి నేను అక్కడికి వచ్చి ప్రేయర్ చేశారు. అక్కడి నుంచి మరి మధ్యన వచ్చి ఆ గృహంలోనే ఆ ఇరుకులోనే మరి సోమవారము సమయం ఉంటే సోమవారము లేకపోతే ఆదివారము అలాగా. అప్పుడైతే శుక్రవారం సెలవండి. అయితే వచ్చి ప్రేయర్ చేసేవారు. చాలామంది కూడుకునేవాళ్ళము, ప్రార్థన చేసుకునేవాళ్ళము. మరి అయితే పాస్టర్ గారు అలాగా కొన్నాళ్ళు మేమైతే 2006 నెలలో వచ్చాము జీజీఎంలోకి మేము. అయితే దేవుడి కృప చొప్పున మమ్మల్ని మరి నా కుమారుడికి బాప్టిజం కూడా తిమోతి గారు ఇచ్చారు. నా పెద్ద కుమారుడికి అది జుమేరాలోను. మరి మాకు అయితే నేను ఇంకో 2 కుమారులు, మా కోళ్ళకి మా నలుగురికి అయితే జబలాలిలో ఇచ్చారు. నా బిడ్డలు రక్షించబడ్డారు మరి జీజీఎంలోనే. మమ్మల్ని విశ్వాసంలోనూ మమ్మల్ని ముందుకి బలపరిచిన ఆయన మాకు పాస్టర్ తిమోతి గారే. ఫస్ట్ మేము లూథరన్లో మేము క్రైస్తవులమే, కానీ మాకు దేవుడి గురించి తెలిసేది కాదు. తెలియనప్పుడు మరి మాకు ఆలస్యంటి పిల్లలకి, చిన్న పిల్లలకి ఎలా నేర్పుతారో ఆ రీతిగా వాక్యం కాడేంటి, పరిశుద్ధత కాడేంటి, మరి వస్త్రధారణ కాడ నుంచి చెప్పుకొచ్చేవారు పాస్టర్ గారు. మరి అంత భయభక్తులు గల సంఘం అది. నాకు ఆ సంఘం గురించి నాకు ఇప్పుడు కూడా నాకు ఏది ఎలా గడిచిపోయాయో 24 సంవత్సరాలు మరి జీజీఎంలో నాకైతే తెలీదు. మరి ఆ వాక్సము అలాగా మమ్మల్ని అందరినీ బలపరిచింది. ఆయన వాక్సము అటువంటిది. వాక్సము ఎత్తితే మరి తొందరగా వాక్సము పలాంది కీర్తనలో 91వ కీర్తన అని వచనం చెప్పేసి అలాగ ఉరికినవారు కాదు. అదే 4 సార్లు మళ్ళీ మాకు అందరికీ ఆ వాక్యం తీసిన దాకా అందరూ తీసుకున్నారా అని అంత ప్రాక్టీస్గా మాకు వాక్యం అందించేవారు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు మమ్మల్ని చాలా బలపరిచారు జీజాం సంఘంలో. మరి మమ్మల్ని ఒక పునాదిగా ఉంచారు. దేవునికి వందనాలు. మరి ఈ రోజుని మరి ఈ సంఘంలో మరి ఈ రీతిగా ఉన్నామంటే మా ఆశీర్వాదాలు కూడా నా కుమారులు రావాలన్నా, నా 3 కుమారులు, నా కోడళ్ళు 3 ఈ దేశం రాటాక దేవుడు కృప చూపించారు. ఆయన ప్రార్థన, ఆయన మాకు ఏ ప్రార్థన చేసినా ఆయన అమ్మ నీకు అన్నీ జరుగుతాయని ఇవ్వరు. నాకు భూఫలం ఏంటి, గర్భఫలాన్ని ఏంటి అన్నీ జీజాం చర్చిలోనే దీవించబడ్డాను. నాకు దేవుడి గురించి నాకు అంతగా తెలియదు. అప్పుడు నాకు జీజీఎం సంఘంలోకి వచ్చిన తర్వాత నాకు దేవుడు అంటే ఏంటో, ప్రార్థన, పరిశుద్ధత, వస్త్రధారణ, మనం ఉపవాసం ఉంటే ఏ రీతిగా ఉపవాసం ఉండాలో, ఏ రీతిగా ప్రేయర్ చేయాలో అవన్నీ మాకు అన్ని కట్టుబాట్లు మరి
తిమోతి గారు మాకు నేర్పించారు. మరి ఈ రోజుని 17 బ్రాంచ్లు దేవుడిచ్చారంటే ఆయనకి ఇచ్చిన దర్శనాలు అటువంటివి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి అయితే మేము ఆ సంఘంలో నా బిడ్డలందరినీ, ఇంకా నాకు తెలిసిన వాళ్ళని అందరినీ నడిపించాను. దేవుడికి వందనాలు. మరి ఇంకా దేవుడు ఎన్నో మేలులు మా జీవితాల్లో చేశారు. నా కుమారులు, నా భర్త అయితే నా యవన కాలంలో నా భర్త నిద్రించారు. నా బిడ్డలు అయితే చిన్నోళ్ళు 3 కూడాను. అయినప్పటికైనా దేవుడి సన్నిధానంలో నన్ను ఎంతో ఆదరించారు. సంఘం అంతా ఆదరించారు నన్ను. మరి దేవునికి వందనాలు. నేను బ్రతికిన కాలమంతూ జీజీఎంలోనే నేను వాడబడినా వాడపడకపోయినా నన్ను సహాయం నేను చేయలేకపోతున్నానేమో. అయినప్పటికైనా నన్ను దేవుడి సన్నిధానాన్ని ఎవరో ఏరు చేయలేరు. దేవుడి సన్నిధానంలో నేను ఇక్కడ ఉన్నంత కాలము ఆయన సన్నిధానంలో ఉండాలని నా ఆశ. అలాగే నా బిడ్డలు మరి ఒక సమయాన్ని మరి లోక కష్టాల గురించి ఒక వారం రాకపోయినప్పటికైనా ప్రభు అలాగే నడిపిస్తున్నారు. నా బలహీనతలో నాకు తోడుగా ఉంటున్నారు. నేను ఉదయాన్నే లేచి ప్రార్థించుకుంటాను. సంఘం అంతటి వరకు ప్రార్థిస్తాను. దేవుడు మరి నాకు ఆపదకాలం ఉత్తరం ఇచ్చాను. నా కుమారుడు 2 సార్లు కారు యాక్సిడెంట్లో నా బిడ్డ చనిపోవలసిన వాడు, నా పెద్ద కుమారుడు బ్రతికాడు. 2 సార్లు రసిది హాస్పిటల్లో. చేత్తో పట్టుకోవటానికి శరీరం కూడా లేదు. ఒక దుప్పటంటి దాంట్లో వేసి 4 కోణాలతోటి ఇలా పట్టుకుని నా బిడ్డని నర్సులు ఆ మంచం మీద పడుకోబెట్టేవారు. అంత ప్రమాదం నుంచి నా దేవుడు కాపాడాడు. నా ఆపదకాలంలోనూ నేను ఎదవరాలని అయినప్పటికైనా నన్ను మనసులోకి అలా త్రోసివేయచ్చేమో కానీ మాట ఎందునైనాను నా దేవుడు నన్ను ఎప్పుడు త్రోసివేయలేదు. అలాగే పాస్టర్ గారు కూడా మమ్మల్ని ఎంతగానో అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదరించారు. సంఘం అంతా ఆదరించింది. మరి అలాగే పాస్టర్ గారు కూడా ప్రతి మరి ప్రకటన గ్రంథం మీద సోమవారము రక్షవారం అయితేనే మరి స్త్రీలు మీటింగు చక్రంగా మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నారు. ఎంత సమయం వెచ్చించి మరి పాస్టర్ గారు ఎంతగానో మమ్మల్ని అందరినీ వాక్యం ద్వారాగాను ప్రార్థన ద్వారాగా బలపరిచి అనేకమైన మేలులు మరి ప్రార్థనలో మరి మేము చెప్పినప్పుడు మా అవసరాల గురించి ప్రార్థన చేసి పాస్టర్ గారు మళ్ళీ మాకు జరిగినట్టు మేలుని బట్టి మేము సాక్ష్యాలు చెప్పుకుంటున్నాము. ఎంతగానో పాస్టర్ గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. పాస్టర్ గారికి మళ్ళీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి స్త్రీలు కూడుకాలు వచ్చి ప్రతి ఒక్క సహోదరులందరికీ నా వందనాలు. మరి చిన్న బిడ్డలు కూడా మరి మరి ఆ బిడ్డ ఎంతగానో భారం కలిగి ఆ బిడ్డ కూడా మరి చక్కగా పిల్లలకి మరి ఇప్పుడు చిన్నప్పటి నుంచే మరి దేవుని అందులో భయభక్తులు కలిగి మాటలు చెప్తూ చక్కగా నడిపిస్తున్నందుకు ఆ బిడ్డకు కూడా నాకు హృదయపూర్వక వందనాలు. సునీత కూడా మరి హృదయపూర్వక వందనాలు. ఆ బిడ్డ కూడా మరి అందరికీ ఫోన్లు చేసి అలాంటి సమయాన్ని మరి ప్రేరు ఉంటుందా అంటే అని చెప్తున్నారు. పాస్టర్ తిమోతి గారికి పాస్టర్ అమ్మ గారికి మళ్ళీ హృదయపూర్వక వందనాలు. మరి మా సంఘాన్ని నడిపించి పాస్టర్ మరి అనీస్ పౌలు గారికి వందనాలు. మరి ఆ బిడ్డ అయితే మరి ఆమె కాలంలో మరి ఎన్నుకున్నారు. మరి ఆ బిడ్డ మరి అనేకమైన కుటుంబాలకు వెళ్ళి దర్శించి ప్రేయర్ చేస్తుండగా ఆయన కూడా బలపరచమని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సంఘాన్ని రాకడ పర్యంతరంలో ఎత్తబడే గుంపులోకి నడిపించమని ప్రార్థన. 24 సంవత్సరాలు మరి దేవుడి కృప వల్ల మనందరినీ కాచి కాపాడి దేవుడు 25వ యానివర్సరీ జరుపుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. యానివర్సరీ అంత ఘనంగాను మహిమగాను జరగాలని మరి జీజీఎం బ్రాంచ్లన్నీ మరి సముద్రంలో ఇసుకరేణులు ఆకాశ నక్షత్రాల్లాగా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.